లగడపాటి రాజగోపాల్ ఈ పేరు తెలియని రాజకీయ నాయకుడు ఉండడు. ఈ పేరు తెలియని కార్యకర్త కూడా ఉండడు. రాజకీయ నాయకుడిగా కంటే ఇప్పుడు సర్వే రాయుడుగానే ఎక్కువ పాపులర్గా అయిపోయాడు రాజగోపాల్. తెలంగాణ ఎన్నికల సర్వేలో అడ్డంగా తప్పిపోయినా ఇలా అయ్యాడు. కానీ లేకపోతే లగడపాటి రాజగోపాల్ ఏపీలో ఒక రేంజ్లో ఉండేవాడు. ప్రస్తుతం ఎలక్షన్ మూమెంట్ కాబట్టి సర్వేలపైనే అనేక పార్టీలు ఆధారపడి ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా లగడపాటి సర్వే చేశాడా? ఆయన చేస్తానని చెప్పిన మాట నిజమే, కానీ రిజల్ట్స్ మాత్రం ముందుగా చెప్పనని ఇటీవల ఒక ప్రెస్ మీట్లో చెప్పేశాడు. కానీ ఆయన పేరుతో ఏపీ సర్వేలు కూడా వాట్సాప్ గ్రూపులో వైరల్ అవుతున్నాయి. తాజాగా వచ్చిన ఈ వాట్సాప్ సర్వే వివరాలు ఎలా ఉన్నాయి, మరి ఇందులో నిజమంతో చెప్పలేం, కానీ ఎవరికి వారే అంచనా వేసుకోవాల్సిందే. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. జిల్లా వారీగా సర్వే రిపోర్ట్. శ్రీకాకుళం మొత్తం 10 సీట్లు ఉంటే అందులో టీడీపీ గెలుచుకునేవి 4, వైసీపీ గెలిచేవి 6, జనసేన గెలిచేవి 0. విజయనగరం జిల్లా మొత్తం సీట్లు 9, టీడీపీ గెలుచుకునేవి 5, వైసీపీ గెలిచేవి 4, జనసేన మాత్రం 0. విశాఖపట్నం మొత్తం సీట్లు 15, టీడీపీ గెలుచుకునేవి 8, వైసీపీ గెలుచుకునేవి 7, జనసేన గెలిచేది మాత్రం 0. తూర్పుగోదావరి జిల్లా మొత్తం సీట్లు 19, టీడీపీ గెలిచేవి అందులో 9 అయితే వైసీపీ గెలిచేవి 8, జనసేన గెలిచేది మాత్రం 2. పశ్చిమ గోదావరి మొత్తం సీట్లు 15, టీడీపీ గెలుచుకునేవి 4, వైసీపీ గెలిచేవి 7, జనసేన పార్టీ మాత్రం గెలిచేది 4. కృష్ణా మొత్తం సీట్లు 16, టీడీపీ గెలిచేవి 7, వైసీపీ గెలిచేది 9, జనసేన గెలిచేది 0. గుంటూరు జిల్లా మొత్తం సీట్లు 17, టీడీపీ గెలుచుకునేవి 9, వైసీపీ గెలిచేవి 8, జనసేన గెలిచేది 0. ప్రకాశం మొత్తం సీట్లు 12, టీడీపీ గెలిచేవి 2 అయితే వైసీపీ గెలిచేది 10 సీట్లు, జనసేన గెలుచుకునేది 0. నెల్లూరు మొత్తం సీట్లు 10, టీడీపీ గెలుచుకునేవి 3, వైసీపీ గెలిచేవి 7, జనసేన గెలిచేది మాత్రం 0నే. కడప మొత్తం సీట్లు 10, టీడీపీ గెలుచుకునేది 1, వైసీపీ గెలిచేది 9, జనసేన గెలిచేది మాత్రం 0. కర్నూలు మొత్తం సీట్లు 14, టీడీపీ గెలిచేది 4 అయితే వైసీపీ గెలిచేవి 10, జనసేన గెలిచేది మాత్రం 0. అనంతపురం మొత్తం సీట్లు 14, అందులో టీడీపీ గెలిచేవి 6, వైసీపీ గెలిచేది 8, జనసేన గెలిచేది మాత్రం 0నే. చిత్తూరు జిల్లా మొత్తం సీట్లు 14, అందులో టీడీపీ గెలిచేవి 4, వైసీపీ గెలిచేది 10, జనసేన గెలిచేది 0. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 175, అందులో టీడీపీ గెలిచేవి 66 అయితే వైసీపీ గెలిచేది 103, జనసేన గెలిచేది మాత్రం 6నే. బీజేపీ మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ సర్వే ఎంతవరకు కరెక్టో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.